అందరి దగ్గర నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, చేతులెత్తి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఏదైతే థియేటర్లో వాళ్ళ కోసం ఆ సినిమా బాగాలేదు అని చెప్పి తెలిసినా కూడా రెండో రోజు మీరు బుక్ చేసుకొని వెళ్తారు. అందులో ఒక 20% 30% ఫ్యాన్స్ కూడా నా సినిమా బూట్కట్ బాలరాజు మీ ఫ్యామిలీతో ఎప్పుడు ఫ్రెండ్స్తోనే కాదు, మమ్మీని డాడీని సిస్టర్ని తమ్ముడిని అందరినీ తీసుకొని వెళ్ళే సినిమా ఇది. కాబట్టి నేను చెప్తున్నా, అందులో ఒక 30% మీరు అందరూ హీరోస్ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి రేపు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూస్తే మేము ఎంతో హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే 2 సంవత్సరాల కష్టం ఇది. సరే కష్టం పక్కన పెట్టండి, కంటెంట్ ఉన్న సినిమాలే చూస్తా అంటున్నారు కదా, కంటెంట్ ఉన్న సినిమా ఇది, కంటెంట్ లేదు అనట్లేదు. ఇది అంతెందుకు, అమ్మతోడే చెప్తున్నా ఈ మాట. పొద్దున కృష్ణాన్న అని ఒక అన్న ఉంటాడు రాజమండ్రి దగ్గర. ఆ అన్న ఏమన్నాడంటే పొద్దున ఫోన్ చేసి సినిమా చూసిండు అయిపోయింది. నేను అన్న ఎట్లుందంటే నేను ట్రైలర్ చూసి ఏదో అనుకుంటున్నాను, ఏదో మన ఏది రొటీన్ సినిమా అనుకున్నాను. నేను ట్రైలర్ చూసి కొంచెం మనోడు ఏంటి ఇలా చేసి ఇలా రొటీన్ సినిమాలు చేశాడేమో అని చెప్పి థియేటర్కి వెళ్ళాను. కానీ థియేటర్కి వెళ్ళాక సినిమా మొత్తం చూసి అందరం ఎంజాయ్ చేస్తాం. మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా బాగా చేసాం. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది. అసలు నవ్వించేసావు, ఏడ్పించేసావు, డ్యాన్స్ కూడా కుమ్మేసావు, అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ మాట అన్నాడు, అమ్మతోటి ఈ మాట అన్నాడు. నిజం చెప్తున్నా భయ్యా, ట్రైలర్ అంటే మరి ట్రైలర్ కట్ మీకు రొటీన్గా అనిపించవచ్చు, లేకుంటే ఆ సినిమా మీకు మా ట్రైలర్ రొటీన్ కాదు, కానీ మీరు సినిమా వెళ్ళి చూడండి, డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. నేను ఈరోజు చెప్తున్నా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు నన్ను ఎంతోమంది ఆదరించారు కదా. నేను ఒక విజ్ఞాన్ కాలేజ్కి పోయినా, మళ్ళీ తర్వాత అదేంటి ఇంకోటి ఏం కాలేజ్ పోయినా, గీతంస్ కాలేజ్కి పోయినా, అందరు స్టూడెంట్స్ ఎడవేరు వైజాగ్లో. నేను వచ్చినప్పుడు మీ పేరు మీద నేను క్యాన్సర్ పేషెంట్కి మీ పేరు మీద అమౌంట్ వేసిన, ఏడిపోయారు మీద అవన్నీ ఏడిపోయారు మీరు అందరూ. నేను ఏం చేయాలి, నేను ఇంకేం చేయాలి? నేను కాలేజ్కి వచ్చి మీకు అందరికీ చెప్పినా కదా, నా పరిస్థితి ఏందో చెప్పినా, అన్నీ చెప్పినా కదా. కాలేజ్కి రాగానే మీరు అరుస్తారు, అన్నీ చేస్తారు, మోటివేట్ చేస్తారు, తర్వాత ఏడవేరు పోయా మీరు అందరూ. అంటే ఓన్లీ యూత్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ దానికేనా మీరు వెళ్ళేది? లేదా నేను డివోషనల్ సినిమా చేయాలా? ఏం చేయమంటారు? ఫ్యామిలీ సినిమానే కదా నేను చేసింది. ప్రతి ఒళ్ళు అంటారు కదా, ఫ్యామిలీతో కలిసి చేసే సినిమాలు చేయండి, ఎటుపోతుంది సొసైటీ అంటారు కదా. మరి ఎటుపోతుంది అంటే నేను మంచిగానే ఉన్నా కదా, నా సొసైటీలో నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను కదా, మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను కదా. మరి ఎడిగిపోతుంది, మరి నన్నెట్టు తీసుకుపోతుంది సొసైటీ? మరి ఇలా ఉండడం వల్లనే అదేంటి స్మూచులు అవి ఇవి వస్తున్నాయి. ఏం చేయమంటారు మరి? ప్లీజ్, సినిమా అనేది ఓన్లీ ఫ్రెండ్స్తో కలిసి చూసేది కాదు, ఫ్యామిలీతో కూడా కలిసి చూసేది. అలాంటి సినిమానే బూట్కట్ బాలరాజు. క్యూట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. ప్లీజ్ దయచేసి మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడ్, తెలంగాణ సైడ్ అందరూ దయచేసి వైజాగ్లో, తిరుపతిలో, నెల్లూరులో, గుంటూరులో, ఏలూరులో, రాజమండ్రిలో, భీమవరంలో, ఇన్ని ఏరియాస్లో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని షోస్ పడలేదు, చాలా బాధగా ఉన్నది. ఇక్కడ రెస్పాన్స్ చూస్తే ఏమో అందరు బాగుందంటారు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం థియేటర్కి వెళ్ళట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం. కంటెంట్ ఉన్న సినిమా కనీసం 30 మంది వెళ్ళండి, 40 మంది వెళ్ళండి, థియేటర్కి వెళ్ళట్లేదు. ఏడికి వెళ్ళి తెలుస్తుంది కంటెంట్ ఉన్నదని? మేము చేయలేము, మేము ఎంత పబ్లిసిటీలే అంత చేయాలి. మీరు కొట్టంగానే మీకు ఏదైతే వస్తుందో అవన్నీ పైసలు కడతారు. మా దగ్గర పైసలు లేవు కూడా మేము కట్టలే. ఈరోజు యూట్యూబ్లో కనబడతలేము, మేము ఎక్కడ కనబడతలేము. ఏం చేయమంటారు? మీకు ఒకటి చూపిస్తా. ఇందాక ఒకరు ముందు కూర్చొని చూపించాలి కదా, ఇందాక ఒకరు ముందు కూర్చొని రివ్యూ చూపించాలి. అది యాక్చువల్లీ ఏదన్నది అమ్మ, ఏదది కాయో ఇట్లా ఫస్ట్ హాఫ్ కూడా కాలేదు, 20 మినిట్స్ సినిమా. 20 మినిట్స్ సినిమా చూసిన తర్వాత టైప్ చేసేసి ఈజ్ రైటింగ్ ద రివ్యూ సంబన్. నేను రివ్యూస్ని ఏమనట్లేదు, దయచేసి మీరు ఏదో తప్పుగా అనుకోండి. ఎవరో వేరే జెన్యున్ వేస్తారు. ఇదిగోండి, ఇది యాక్చువల్లీ ఇది ఏదది ఇందాక ఇది కాదు, నా దాంట్లో ఉంటుంది, ఇది కాదు. యా, ఇందాక నేను వీడియో తీసిన, నేను నిజం చెప్తున్నా భయ్యా. ఇది ఓపెన్ చేసి రివ్యూ రాస్తున్నాడు. 20 మినిట్స్ సినిమా సీన్తో సహా ఉన్నది. ఎవరో అంటే వీళ్ళు కాదు, ప్రొఫెషనల్ రివ్యూస్ కాదు, ఎవరో వచ్చేసి పెట్టేస్తారు. 20 మినిట్స్ చూస్తున్నాడు, రివ్యూ రాస్తాడు. నేను అవినాష్ పక్కన కూర్చొని చూస్తున్నాం. 20 మినిట్స్ చూసి రివ్యూ రాసుడు కొంతమంది ప్రూఫ్తో సహా ఉంది నా దగ్గర.
సరే ఏది ఏమైనా కూడా నా బాధ చెప్పుకోవడం సొసైటీలో నిజంగా నాకు హక్కు ఉన్నది. మనిషి ఉన్నప్పుడే తన బాధ చెప్పుకున్నప్పుడు సొసైటీ అర్థం చేసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని కూడా నెగిటివ్గా తీసుకొని దయచేసి నన్ను ఇంకా ఇచ్చేయకండి. నేను నా బాధ చెప్పుకున్నా. మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడండి. అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలందరూ నా సినిమాని ఎంకరేజ్ చేయాలి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోయల్ మటన్ చికెన్ మటన్ అంటారు, కథ వేరు ఉంటుంది అంటారు. మరి సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూడండి బై, ప్లీజ్. అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్.